మాతాకి ఇలాంటి గొప్ప వేదికని నిజంగా భారతదేశం స్వామి వివేకానందని ఎంతో ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాల్లో కూడా మరీ ముఖ్యంగా భారతదేశంలోని యువత ప్రపంచానికి స్ఫూర్తి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా వేమన కదిరి నరసింహస్వామి ఇలాంటి గొప్ప ప్రదేశాలు ఉన్న నేలపై మాకు ఇలాంటి కార్యక్రమాన్ని మా సంస్థకి ఆన్సెట్ డిపార్ట్మెంట్ గారికి ముఖ్యంగా ఒక గురువు గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే ఇటీవల 4 రోజుల కింద మీకు ఒక ప్రోగ్రాం చేశాం. కానీ ఈ ప్రోగ్రాంకి ఇలాగా ఇక్కడ జరగాలంటే కేవలం ఒకే ఒక గురువు ఒకరే ఒక కారణం, ఆమె మా ప్రిన్సిపల్ మేడం స్మిత గారు. మేడం లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఉండేది కాదు. ఈ సభాముఖంగా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గొప్ప గురువులో ఉండే లక్షణాలు అవి. మా విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, మా విద్యార్థుల యొక్క ప్రతిభ ఈ రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పి ఆమె మనస్ఫూర్తిగా ఆమెకి నేను ప్రతి ఒక్కసారి పాడాలన్నాను. ఎందుకంటే ఇలాంటి గురువులు దొరకడం చాలా తక్కువ. స్వార్థం ఉంటుంది ఎక్కడైనా కానీ ఎందుకు మేడం ఎక్కడ స్వార్థము, ఎక్కడ మా వాళ్ళే కానీ వాళ్ళ కళాకారుల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మేము ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటే ఆమె మాకు ఇచ్చిన సహకారం మేము ఎప్పటికీ మరువలేనిది. అలాగే ఆన్సెట్ శ్రీనివాసులు సార్ గారు యూత్ డిపార్ట్మెంట్లో నిస్తేజంగా ఉంది. అలాంటి యూత్ డిపార్ట్మెంట్ని ఒక జవసత్వాలతో తిరిగి మళ్ళీ ఆయన్ని ఉరికెత్తిస్తున్నాడు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీనివాసులు సార్. మరీ ముఖ్యంగా మీలాగే మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళ ఊరికి ఇప్పటికి కూడా బస్సు లేదు. అలాంటి 2 యువ కెరటాలు, ఒకడు తమ్ముడు జయమారుతి. ఈ అబ్బాయిని చూసి నిరంతరం స్ఫూర్తి పొందుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈ అబ్బాయి. దేశంలోనే మొట్టమొదటి స్థలంలో వచ్చిన అబ్బాయి. దాదాపు 1 వారం రోజుల పాటు మీ అందరూ ఇలా ఉండాలంటే ఈ అబ్బాయి కృషి. ఇలాంటి యువత మన భారతదేశం కోరుకుంటుంది, ఇలాంటి యువత మన ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది, ఇలాంటి యువత దేశానికి కావాలి. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాన్ని ద్వారా రాష్ట్రపతి అవార్డు కలిగిన మరొక సహోదరుడు జీవన్ కుమార్ గారు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి మాకు అతిథి కావాలా సర్చ్ చేసినాం ఎవరుంటే బాగుంటుందని. అలాంటి టైంలో మాకు విఆర్ఏ గారు ఆయన వచ్చేసి ఓపిక మామూలు గెస్ట్ అంటే వచ్చి వెళ్ళిపోతారమ్మా, కానీ మీ చేసిన పర్ఫార్మెన్స్ చూసి చివరి వరకు ఉండి మిమ్మల్ని ఉత్సాహపరచలో ప్రోత్సహించాలని ఉన్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే ఇటీవల ర్యాలీలో చూసాం ఎన్ఎస్ఎస్ పిఓ ఆయన కూడా నిత్య యువకులుగా పరిగెడుతున్నాడు సారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో సేవలు అందించడం ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వీళ్ళంతా స్టేజ్ పైన ఉన్నారు కానీ స్టేజ్ సరిపోదని చెప్పి చేయలేదా. ఎక్కడో అనంతపురం నుంచి నేను వస్తా సార్ నేను ఉన్నానని చెప్పి మా ప్రియతమ గురువు విష్ణుప్రియ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో శ్రమ తీసుకొని ప్రత్యేకంగా వచ్చినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు. అలాగే మా డ్యాన్స్ మాస్టర్ అనిల్ మాస్టర్ గారికి, ఇంకా సుధాకర్ బాబు ఉన్నాడు, ఆయన సార్ మనం అనంతపురంలో చేశారు, కదిరిలో మంచి యువత మంచి ఫోక్ సాంగ్ ఉంటారు ఆ పిల్లలు, వాళ్ళందరి యొక్క స్వరం వినాలి వాళ్ళు. సుధాకర్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇలాంటి మంచి వేదిక మాకు కల్పించినందుకు యూత్ డిపార్ట్మెంట్ కి పేరున మా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కటి అవకాశం నాకు కలిగించిన మిత్రులందరికీ పేరున నమస్తే మంజలి. థ్యాంక్ యూ. జై హింద్.